మనకి మట్ల ఆదివారం అని, ఎందుకు మట్ల మీద ఆయన ఊరేగింపుతున్నారు, ఆయన ఎందుకు అట్లా ఆరాధించబడుతున్నాడని ప్రతి విషయంలో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక మరి రాయబడినటువంటి ఈ మాటల్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇవాళ ప్రతి ఆరాధన ప్రతి సంఘంలో కూడా ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఆదివారం వేరు వేరు వాక్యాలు చెప్పినప్పటికీ కూడా ఈ ఆదివారం ఒక శ్రేష్టమైనటువంటి ప్రత్యేకించబడినటువంటి రోజు గనుక కాలం ఎరిగినటువంటి వాడు తను వచ్చినటువంటి పని ముగించే ముందు ఆయన మనందరికి ఒక సువార్తను ప్రకటించారు. ప్రవక్తలు రాయబడినటువంటి గ్రంథాల్లో నుండి ప్రవక్తలు చేయబడినటువంటి ఆ వాగ్దానాలను బట్టి ఆ ప్రవచనాలను బట్టి దేవుడు మనకి అది నెరవేర్చబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు లెక్కించబడినట్టుగా ఈ ఎన్నో మాటలు ఉన్నాయి. కానీ యేసయ్య గాడిద మీదే ఇందుకు ఎక్కాల్సి వచ్చింది. యేసయ్య గాడిద మీదకి ఎక్కడానికి కారణం ఏమిటి? ఆయన రాజులకి రాజు, ప్రభులకే ప్రభు గనుక ఆయన గుర్రం మీద రావాలి, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి పెద్ద వేణుగు మీదనే రావాలి. ఆయన దేని మీద వచ్చారు? గాడిద. గాడిద అంటే ఈ లోకంలో మనం గాడిదని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. లోకంలో గాడిదని చాలా తక్కువగా చూస్తాం. పిల్లలను కూడా మనం మందలించేటప్పుడు ఏమని తిడతాం? కొంత మొరట మనుషులు ఉన్నారనుకోండి, పిచ్చి పిచ్చి బూతులు తిడతారు. మంచి క్లాస్గా తిట్టేవాళ్ళు అనుకోండి, గాడిద కొడక, గాడిద అని తిడతారు. అంతేనా? ఏమని తిడతారు? గాడిద, గాడిద కొడక అని తిడతారు. ఇంకా కాస్త మొరటగా ఉండే మనుషులైతే ఆ తిట్లు నాకు రావు, కానీ వాళ్ళు ఎందుకు తిడుతున్నారో తెలియదు. గాడిద ఇంకా రకరకాలుగా, మరి గాడిదని బూడిద మోసింది గాడిద గోతం అంటాం. బట్టలు ఉతికే సాకిల వానికి ఉపయోగపడిద్ది, బరువులు మోసే వ్యక్తి వానికి ఉపయోగపడిద్ది. బూడిద గోతాలు బరువులు మోయటానికి గాడిద ఉపయోగిస్తారు, కానీ దాంతో కనీసం దేనికి ఉపయోగపడదు అనేది మనకు తెలుసు. ఈ గాడిదను గూర్చి బైబిల్ చక్కగా చెప్తూ ఉంది. జకర్యా గ్రంథంలో లెక్కించబడినటువంటి మాట 9వ అధ్యాయం 9వ వచనంలో మీరు ఎవరైనా జాగ్రత్తగా వాక్యాన్ని చదివేవాళ్ళు చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. చూడండి, గాడిదను గూర్చి యేసుక్రీస్తు ప్రభు ఇలా వస్తారని జకర్యా మొదటగానే ఆయన పుట్టక మునిపే ప్రవచించబడింది. మనకు తెలియదు, అక్కడున్న ప్రవక్తలకు కూడా తెలియదు. కానీ ఇది జరుగునా, ఇది ఎప్పుడు జరుగును అని దేవుడు రాకడ వస్తుంది. కొంతమంది ఇడిచిపెట్టబడతారు, కొంతమంది లేపబడతారు. బుద్ధి కలిగిన కన్యకలు పరలోకం వెళ్ళారు, బుద్ధి లేని వారు విడిచిపెట్టబడ్డారని చాలా చాలా బైబిల్ గ్రంథంలో లెక్కించబడ్డాయి. సరే, మనుషుడు ఏమంటాడంటే అవన్నీ ఎప్పుడు చూసావులే, మన పని మందే, పాస్టర్ గారు చెప్పేది పాస్టర్ గారు చెప్తాడు, బైబిల్లో రాసి ఉంటాయి కానీ అవన్నీ జరుగుతాయా అని అలాంటి మనుషులు కూడా లేకపోలేదు. కానీ అలాంటి పరిస్థితిలో మనం గమనించినప్పుడు జకర్యా యేసుక్రీస్తు ప్రభును గురించి మీ రాజు గాడిద మీద గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తాడని, యెరూషలేము యూదుల్లో తన గూర్చి తను తగ్గించుకొని దీనుడై దీనదాసుడై మన యొద్దకు వచ్చి దేవుని గురించి రాజ్యమును గురించి సువార్తను ప్రకటిస్తాడని చెప్పినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు
లెక్కించబడినట్లుగా గనుక తన యొక్క విషయంలో లోక సువార్తలో, అలాగే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో కూడా ఈ గాడిదను గూర్చి రాయబడి ఉంటాయి. ఈ గాడిదను గూర్చి రాయబడి ఉంటాయి. ఈ గాడిదలో రకరకాలైన గాడిదలు ఉన్నాయి. ఎన్ని రకాల గాడిదలు ఉన్నాయి? గాడిదల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాల గాడిదలు ఉన్నాయి. ఒకటి అడవి గాడిద, రెండోది కంచర గాడిద, మూడోది ఊరు గాడిద, ఊళ్ళో ఉండే గాడిద. అడవిలో ఉండే గాడిదని అడవి గాడిది. కంచర గాడిది అని అంటే, కంచర గాడిద మీద ఎవరు వెళ్ళారు? దావీదు కుమార్ అబ్సలోము కంచర గాడిద మీద వెళ్ళాడు. అది గాడిదే కాదు, గుర్రం కాదు అన్నమాట. వీటిని గురించి ప్రవక్తలు చాలా చక్కగా ప్రవచించారు. ఇప్పుడు గాడిదను గురించి ఎందుకు చెబుతున్నారు అని అంటే, గాడిద కట్టబడి ఉంది. ఆ గాడిదను ఇప్పటానికి ఆ సర్వోన్నతుడైన దేవుడే రావాలి. ఇప్పుడు ఈ గాడిదను గురించి చెప్తాడు ఆయన గొర్రెలకి, ఆయన గొర్రె అయితే మనం గాడిదలం అయ్యాం. మీరు అర్థం చేసుకోండి, బాధపడమాకండి. గాడిదలు అంటారంటే పాస్టర్ గారు అని మీరు బాధపడమాకండి. మనల్ని దేంతో పోల్చాడు ఆయన? గాడిదతో పోల్చాడు. గాడిదని బలి అర్పించబడాలి. గాడిదకి పతిగా గాడిదని కాపోయినప్పుడు గొర్రె పిల్లను మెడరిచి గాడిదకి బదులుగా గొర్రె పిల్లను అర్పించాలి అని చెప్పని లేఖనాల్లో రాయబడి ఉంది. సామ్యూయేలు గ్రంథంలో కూడా మనం గమనించవచ్చు. అలాగే మనం లేవీ కాండంలో, నిర్గమాకాండంలో కూడా ఉంటుంది అన్నమాట. ఇది ఆచారం. ఒక గాడిద బదులు ఒక గొర్రె పిల్లను వధించాలి. అప్పుడు గాడిదకు ఉండేటువంటి శాపం పోతుంది అని. ఇప్పుడు గాడిదకి బదులుగా గొర్రె పిల్ల, అబ్రాహాము కుమారుడికి ఇసాకు ప్రతిగా గొర్రె పిల్లను వధించడం జరిగింది. ఆనాడు అబ్రాహాము కాలంలో పొదలో ఉన్నటువంటి గొర్రెను తీసుకొచ్చి వధించారు. ఇప్పుడు ఊళ్ళో తిరుగుతున్నటువంటి దేవుని సువార్తను ప్రకటిస్తున్న గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకుని పోయే గొర్రె పిల్ల. యోహాను బాప్తిసం ఇస్తూ ఏమంటాడు ఆయన? లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఆయనై ఉంటే గాడిదలు మనమై ఉన్నాం. మనం విడిపించబడాలి అని అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడే, నీతిమంతుడై ఆయనే గొర్రె పిల్లగా వధించబడటానికి ఇష్టపడి వచ్చాడు. ఈ రోజున గాడిదల గురించి చెప్తూ ఏబు కూడా చెప్తాడు. ఏబుకి ఎన్ని గాడిదలు ఉన్నాయట? గాడిదల గురించి ఎన్నమ్మ ఆడద గాడిదలు ఎన్ని ఉన్నాయి? దాంట్లో ఉంటుంది మన ఏబు గ్రంథంలో 42వ అధ్యాయంలో ఉంటాయి. ఫస్ట్ వచనంలో కూడా ఉంటాయి. ఎన్నో చక్కనటువంటి గాడిదలు ఉన్నాయి. గాడిదల గురించి చెబుతూ ఉంటాడు ఆయన. ఈ గాడిదలు ఎంత శ్రేష్టమైనవి కావాలని అంటే, తన గాడిదల కోసం ప్రాణం పెట్టేటువంటి గొర్రె కావాలి. ఎన్ని గొర్రెలు వధించినా పాపంతో నింపబడి ఉన్నాయి కనుక ఆ గాడిదని బలిగా అర్పించాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది కనుక ఆ గాడిదకి బదులుగా గొర్రె పిల్లను వధించాలి అని అంటే, సర్వోన్నతుడైన దేవుడు భూమి మీదకి ఒక గొర్రె పిల్లగా, తన తండ్రి చిత్తము నెరవేర్చేవాడిగా, లేఖనము నెరవేర్చబడినట్లుగా ఆయన దీనదాసుడై ఆయన మన దగ్గరికి వచ్చాడు. మీరు గమనించారో లేదో, మన దగ్గరికి వస్తున్నటువంటి డాక్టర్ గారు, మన ఇంటికి వస్తున్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి కాంపౌండర్ గారు, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చారనుకోండి, రెస్పెక్ట్ ఇస్తాం. మనం ఎంతవరకు ఇస్తాం? మరి డాక్టర్ వచ్చాడు కానీ కూర్చోమంటారా? కూర్చోవా, కాసేపు కూర్చోమంటాం. అదే మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మన భాషలో చెప్పుకోవాలంటే, ఆయన టోకెన్ ఇస్తాడు. రాత్రి అవని, మధ్యాహ్నం అవని, ఎప్పుడన్నా ఏమని ఆయనతో మనతో కనీసం కూర్చోమని కూడా చెప్పడం. ఎవరు చెబుతారు? పక్కనున్న కాంపౌండర్, అక్కడ ఉన్నటువంటి నర్సు, స్టాఫ్ ఎవరో చెబుతారు. కానీ మన దగ్గరకు వస్తున్న డాక్టర్ గారికి మర్యాద ఇస్తామా?
మన చేశాడరా, 2 చేశాడు, ఏం తగ్గలేదు, వాడి దగ్గర కాదు కానీ ఇంకోటి దగ్గర. ఏమైనా భాష చూడండి, వాడి దగ్గర కాదు ఇంకోటి దగ్గర. ఆడపోయి అంటాం మనం అను. యేసుక్రీస్తు ప్రభు మన దగ్గరికి వచ్చినందుకు, మన కోసం ఆయన ప్రాణం పెట్టినందుకు నువ్వు ఎంత కృతజ్ఞతలు చెప్పగలవు? ఆయన సర్వోన్నతుడైన దేవుడై, దేవుని కుమారుడై మనందరి కోసం, ఈ గాడిద కోసం ప్రాణం పెడతానికి వచ్చారు ఆయన. గనుక ఆయన్ని పాపుల్లో ఒకడుగాను, అక్రమకారుల్లో ఒకడుగాను, దుర్మార్గుల్లో ఒకడుగాను, ఆయన కూడా దేవుడిలో ఒక దేవుడని, అతను కూడా అలాంటి వాడేనని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉండవు. వాస్తవానికి లేఖనము నెరవేర్చబడినట్లుగా, ఎవరంటే పుట్టిన తర్వాత పేర్లు లెక్కించబడతాయి. పలానా రోజున పలానా ఆయన పుట్టాడని లెక్కించబడతాయి. కానీ యేసుక్రీస్తు గురించి చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. జకర్యా కూడా ప్రవచించబడతా ఉంది. మీ రాజు దేని మీద వస్తాడంట? గాడిద మీద, గాడిద పిల్ల మీద వస్తాడు. గాడిద పిల్ల మీద, గాడిద మీద వచ్చిన రాజుకి వాల్యూ ఏముంటుంది? విలువ ఉంటుందా? విలువ ఉండదు. గనుక ఆ వ్యక్తిని మనం పాపులకు దేవుడు అని చెప్పాం. యేసు ప్రభుని ఏమంటాం మనం అంటామా? లోకం అంటది పాపులకు మన యేసు ప్రభు దేవుడు అని చెప్తారు. నిజమే, ప్రతి మనిషి కూడా అవ్వ ఆదాము నుండి వచ్చినటువంటి అక్రమమైనటువంటి పాపం, ఆ పాప విమోచన కలగటానికి సర్వోన్నతుడైన దేవుడే, జన్మనిచ్చినటువంటి దేవుడే మనిషి కుమారుడుగా, నరమానుడుగా ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, వాక్యము కృపా సత్య సంపూర్ణుడై వాక్యమును శరీరమును ధరించుకొని, వాక్యం ఏం చేసిందంట? శరీరమును ధరించుకొని భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుడి యొద్దనుంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరమును ధరించుకున్నట కృపా సత్య సంపన్నుడై సర్వమానవులకి తన ప్రేమను చూపి, తన ప్రేమను ద్వారా, తన త్యాగము ద్వారా, తన మరణమును ద్వారా ఆయన ఏమని చెప్తారంటే, ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. దేవునికి స్తోత్ర. ఈ పాప విమోచన కలగాలంటే మనం యేసు రక్తము చేత కడగబడాలి. ఆయన రక్తములో రక్షణ ఉంది. ఆయన స్వార్థలో మనకు రక్షణ దొరుకుతుంది. గనుక చూడండి, యెషయా గ్రంథంలో చెప్తాడు, ఈ గాడిదని ఎందుకు అలా మనలో పోల్చుకోవాలంటే 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడి ఉంటుంది, ఎద్దు తన కామాంధుని అంటే యజమానుని ఎరిగిద్ది. అది గాడిద సొంతవాని తోటి తెలుసును. ఇశ్రాయేలులారా తెలివి లేదు, నా జనులు యోచింపరు. కనీసం నా జనులు నా గురించి ఆలోచించరు, నన్ను అసలు పట్టించుకోరు. అసలు దేవుడు ఏంటి ఇలా దీనుడై రావటం ఏంటి అని ఒక్క మనిషి కూడా ఆలోచించలేదు. గాడిది సొంతవాన్ని తోటి ఎరుగును. కానీ ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరు? నీవు నేను. ప్రభువునైన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మన జీవితాల్లో ఎద్దేమో యజమానుడిని ఎరిగింది, మన యజమానుడే ఈయన పర్వాలేదని. కొన్ని ఎద్దులు ఉంటే మీరు చూశారో లేదో, కాడెత్తుకొని మన లేపావసరంలో కాడి రాజా అనగానే అవే కాడి భుజాన్ని వేసుకొని మనం మెడకి పొలుపుతాడు పెడతామే. యజమానుడు ఏం చెబుతున్నాడో, తర్వాత ఏం చేయాలో బరువు మోయటానికి సిద్ధపడి వెళ్ళిద్ది. నోరు లేదు కదా మరి దానికి. ఒకసారి చెప్తే దానికి 2 సార్లు చెప్తే 4 సార్లు చెప్తే ఎద్దు యజమానుని గమనిస్తుంది. గాడిదంట ఒకరోజు మనం ఆ దొడ్లో కట్టేస్తే ఎక్కడన్నా తిరగని మళ్ళీ అక్కడికో వచ్చి ఆ దొడ్లోనే యజమానుడి ఎదుట నిలబడిద్దట. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వాటికంటే కూడా మీరు నా మాట వింటలేదు, నా మాటను మీరు ఎప్పుడు యోచించలేదు. కనుక
మీ మీద గాడిదే రైట్. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు ఆయన? మీ మీద, ఇశ్రాయేలు ప్రజల మీద గాడిద రైటా గాడిద మరి తక్కువదంటారా చెప్పండి? ఇప్పుడు మాట విన్నోడు మంచోడా, మాట వినేవాడు మంచోడా, విన్నోడు మంచోడా, వినేవాడు మంచోడా? వినేవాడే మంచోడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వింటలేదు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. గాడిద మంచిదా, ఇశ్రాయేలు ప్రజలు మంచోడా? గాడిద. ఇప్పుడు మనం గాడిదలంటే ఒప్పుకుందాం మనం? ఇప్పుడు మీరు గాడిదలా, ఇశ్రాయేలు ప్రజలా? కాదు, గాడిదలంటే ఒప్పుకుంటున్నారా మీరు? కోపం వస్తుందా? అటు ఇశ్రాయేలు ప్రజలుగా బ్రతుకుదామని చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? గాడిదలాగా ఉండాలనుకుంటున్నారా? అడ్డగాడిదలాగానే, నిలువు గాడిద కానీ అడవి గాడిదలాగా ఉండాలనుకుంటున్నారా? అది కూడా గమనిద్దాం. చూడండి, ఇక్కడ యెషయా భక్తుడు ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు. రెండో మాటగా నేను చెప్తాను. యోబు గ్రంథంలో ఒక గాడిదని మనం చూడొచ్చు, దాన్ని అడవి గాడిద అంటాం. 39వ అధ్యాయము, యోబు గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చు అన్న వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? జాగ్రత్తగా వినాలి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? కట్టలను ఇప్పిన వాడెవడు? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అడవిలో ఉందండి గాడిద, కింద వచ్చిన గాడి చదువమ్మా. నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, అరణ్యము దానికి విల్లుగాను, ఉప్పు పరను దానికి నివాస స్థలముగాను, ఉప్పు పాత్ర నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అడవి గాడిదకి ఏంటంట? బాయ్, గాడిదల గురించి చెప్పాను, మీరందరూ ఇష్టపడ్డారు, నేను గాడిదని అన్నారు. ఏ గాడిదో మీరు అర్థం చేసుకోవాలి. పలానోళ్ళు పాస్టర్ గారు ఈరోజు నన్ను అడ్డగాడిద అన్నాడు, నిలువు గాడిద అన్నాడు, అడవి గాడిద అన్నాడు, సారల గాడిద అన్నాడు, కంచర గాడిద అన్నాడు అని మీరు బాధపడబాక. మీరు మంచి గాడిది, ఊర్లో ఉన్న గాడిద ఉందా? ఊరు గాడిద అంటాం మనం. ఊళ్ళో ఉన్న గాడిదని ఏమంటాము? ఊర్లో గాడిదలాగా ఉండాలనుకుంటున్నారు, అడవిలో ఉండే గాడిదలాగా ఉండాలనుకుంటున్నారు, కంచర గాడిదలాగా ఉండాలనుకుంటున్నారు. ఎవరిష్టం చెప్పండి? ఎవరిష్టం చెప్పండి? నా ఇష్టమా, మన ఇష్టమా? నా ఇష్టం. నేను ఎలా బ్రతకాలనుకుంటున్నా నా ఇష్టం. మీరు అడవి గాడిదకి ఏమిటంట? అడవి గాడిదకి ఊడి మీద ఉన్నట్టు అడవిలో ఉప్పు పాత్ర అంటే ఏమీ లేని ఎడారి యొక్క దానికి పట్నం. సరే, దాన్ని కట్టేసేదాడు ఎవరైనా ఉంటారా? దాన్ని జాగ్రత్త చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దానికి ఎడారి అంట ప్రశాంతమైన జీవితం అంట. దాన్ని మాటలు చెబుతూ ఉన్నారు, ఆయన చక్కనటువంటి మాటలు చెబుతూ ఉన్నారు. దాన్ని ఒకవేళ పట్టణంలో కట్టేసినా కానీ ఉండదంటది. ఎవరైనా దానికి మంచి చెడు చేద్దామన్నా, దానికి ఏదైనా సమకూర్చబడదామన్నా, ఆలన పాలన కత్తి ఏదైనా మీద పెడదామన్నా కానీ, కట్టేసి మేపినా కానీ దాని మాట ఏందంట, కట్టుగా తెంపుకుని వెళ్ళిపోతాడు. ఈ అడవి గాడిదకుండ లక్షణం ఏంటంటే, ఉప్పు పర్ర దానికి పరలోకంగా ఉంటుంది. దేవుని మందిరానికి రాదు, దేవుని సంఘములో లోబడదు. అప్పుడప్పుడు గుడ్ ఫ్రైడేకో, క్రిస్మస్కో, లేకపోతే మనం చేసేటువంటి కొన్ని ఆచారంతో కూడినటువంటి పండుగలు ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి కనపడతాం. దీనికి ఏముండదు అని అంటే, ఏమాత్రం కూడా బాధ్యత రహితమైనటువంటి దానికి జీవితం లేదనమాట. దాని ఇష్టం. ఇక ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది. చర్చిలో ఉండాలనుకుంటే చర్చిలో ఉంటుంది, లేదంటే నాకు ఎవరితో పని లేదనుకుని వెళ్ళిపోద్ది. పాస్టర్ గారు చెప్పే పని లేదు, ఎందా యజమానుడు చెప్పినా, ఏసై వచ్చి చెప్పినా వెంద. ఇలాంటి గాడిదలు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నాయట. మీరందరూ మంచోళ్ళని నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఊరు గాడిద మంచి గాడిద అనేది మీకే తెలిసింది, వాక్యం అయిపోయేది. అది పాస్టర్ అని ఇలా అన్నాడని మీరు బాధపడమాకండి అని 20 సార్లు చెప్పాను. ఇప్పుడు
ఈ గాడిదల గురించి పోలుస్తూ అడవి గాడికి ఏం లేదంట బాధ్యత, దానికి ఇల్లు కానీ గూడు కానీ ఊరు కానీ దానికి మంచి చెడు దేంతో పని లేదు, దానికి ఇష్టం. నేను అనుకున్నది నేను చేస్తాను, నేను ఎలా ఉండాలనుకుంటున్నా అలా ఉంటాను, దానికి ఎవడో చెప్పినది వినదు. ఇశ్రాయేలు ప్రజలు నా మాట వింటలేదని చెప్పి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఈ రోజున మనం ఇంకొక గాడిద గురించి చెప్పుకుందాం. 6-7 వచనాన్ని కూడా చదవండి. అదే యోబు గ్రంథం. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతములు ఇన్ని చెప్పిన అది ఎందో చాలమ్మ. యజమానుడు చెప్పిన ఏందో, సంఘ కాపరి చెప్పిన ఏందో, సంఘ పెద్దలు చెప్పిన ఏందో, తను అనుకున్నది మాత్రం తను చేస్తుంది. తన నోరు ఎలా మాట్లాడాలనుకుంటుంది అటు మాట్లాడిద్ది. ఈ గాడిదలతో కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకో గాడిదని చెప్తాను మీకు. సామ్యూయేలు గ్రంథం తీయండి, 2వ సామ్యూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వాక్యంలో కంచర గాడిదను గురించి రాయబడింది. చూద్దామా? అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మక్షతి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నది. దేవునికి స్తోత్రం చెప్తామా? ఇప్పుడు అబ్షాలోము దేని మీద వెళ్ళాడట? కంచర గాడిద మీద వెళ్ళాడు. మీరు చూడండి, కంచర గాడిద ఎలా ఉంటుందో తెలుసా? గాడిదలాగానే ఉంటుంది, చెప్పాలి గుర్రంలాగా కూడా ఉంటుంది. ఒక కోణంలో ఎదురుగా చూస్తేనేమో అదేమో గాడిదలాగా ఉంటుంది, వెనక్గా చూస్తే సారలు చూస్తేనేమో గుర్రంలాగా ఉంటుంది కదా. ఈ గుర్రం ఎలా ఉంటుందంటే, ఈ గాడిద ఎలా ఉంటుందంటే యజమానుని తీసుకెళ్ళి చెట్టు తగిలించింది. ఈ యజమానుని తీసుకెళ్ళి ఎక్కడ తగిలించిందట? అపవాదికి అప్పగించింది అనమాట. తన జీవితం నాశనం అయిపోయింది. అబ్షాలోము ఎవరినైతే చంపాలని దావీదు మనుషులు ఎదురు తిరుగుతున్నారో ఆ గాడిద తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పింది. ఒకవేళ మనం కంచర గాడిదలాగా బ్రతకాలనుకుంటే ఏలియా కూడా చెప్తాడు ఇశ్రాయేలు ప్రజలతో, 2 తలంపుల మధ్యలో మీరు ఎంతకాలం బ్రతుకుతారో, నువ్వుంటే ఎచ్చగా నన్ను ఉండు, లేకపోతే చల్లగా నన్ను ఉండు. లోకాన్నన్నా ప్రేమించు, దేవుణ్ణి అన్నా ప్రేమించు. ఈ కంచర గాడిదకు ఉండేటువంటి అలవాటు ఏంటంటే మందిరంలోకి వస్తుంది, ఆరాధిస్తూ ఉంటుంది, దేవుని పనులు అన్నిటిలో కూడా పాలు పంచుకుంటుంది. మరి దేవుని బిడ్డలతో సంఘ పెద్దలుగా కూడా ఉంటారు, సంఘ పరిచర్యలో కూడా ఉంటారు, సంఘంలో కలిసి సందా కూడా ఇస్తారు. కానీ ఇవన్నీ చేస్తూనే కంచర గాడిద పనులు చేస్తూ ఉంటుంది అనమాట. ఉంటే ఉంటుంది ఇక్కడ, లేకపోతే ఊరి మీదకి వెళ్ళిపోద్ది, అడవికి వెళ్ళిపోద్ది. ఇంటికాడ ఉంటుంది అదేమన్నా? ఉండనే ఉండదు. చూడండి, మనం అడవి గాడిదను చూసాం. అది ఉప్పు పొర్ర, దానికి ఎడారైనటువంటి ప్రాంతమే దానికి ఇష్టం. మనుషులతో కలిసి ఉండదు, సంఘంతో కలిసి ఉండదు, సంఘ పెద్దల సంఘం కాపుర మాట విందు, దేవుని అయిన యజమానుడి మాట అసలు విందు. అది ఈ కంచర గాడికి ఉన్నటువంటి మాట ఏంటి? ఆలోచన ఏంటంటే దేవుని యొక్క సంఘంలో లోబడదు. ఆదివారం ఏమో దేవుడి బిడ్డలాగా ఉంటుంది, సోమవారం నుంచి ఏమో కంచర గాడిదలాగా ఎగిరిద్ది అన్నమాట. ఈ గాడిద స్వభావం ఎలా ఉంటుంది అని అంటే 2 తలంపుల మధ్యలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళటానికి ఈ కంచర గాడిదకున్న లక్షణాలు ఏంటంటే 40 రోజులకి దేవుడని 40 రోజులకే ఆరాధిస్తూ ఉంటుంది. శ్రమల దినాలకే పరిమితం అయిపోద్ది. శ్రమల దినాలు అయిపోయినాక తన ఇష్టం వచ్చినట్టు బ్రతికిద్ది. 40 రోజులకో 40 రోజులు శ్రమల దినాలకు యేసు ప్రభు కాదు. యజమానుడు మాట ఈ 40 రోజులు ఇట్టమే కాదు, 365 రోజులు కూడా దేవుని యజమానుడు మాట వింటే అది నిజమైనటువంటి ఊరుగాడిద.
ఈ కంచరగాడిద చూడండి, అదైతే అడవిలోనన్నా ఉంది, అది ఊళ్ళోకి రాదు, యజమానుడు పిలిచినా అక్కడికి రాడు. ఈ కంచరగాడిద మాత్రం ఊళ్ళోకి వస్తుంది, సంఘంలోకి వస్తుంది, సర్వ సమాజంలో కలిసిద్ది. ఆదివారం నాడు బుద్ధిమంతుల్లాగా ఉంటుంది, సోమవారం నుండి శనివారం వరకే అచ్చోసిన ఆంబోతులాగా తిరిగిద్ది. దాని నోటికి అద్దు అదుపు ఉండదు అనమాట, ఏం మాట్లాడిద్దో తెలియదు. అవసరమైతే ఆ కంచరగాడిది గోషి పెట్టిద్ది, శత్రువుడి దగ్గరికి తీసుకెళ్ళి అప్పు చెప్పింది. శత్రుడైన సాతానుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడంట, ప్రాణాలు పోయినంత పని చేస్తాడు. అబ్సలోముని రాజు కావాల్సినటువంటి వ్యక్తిని తీసుకుని పోయి కంచరగాడిద చెట్టుకు తగిలిస్తే, శత్రుడికి చేతికి అప్పగించబడితే తన మెడ తల నరకబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ నువ్వు కంచరగాడిదలాగా సంఘములో దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి, నీ నడక మార్చుకోవాలి. ఎద్దు తన యజమానుడి మాట చూస్తుంది, కనిపెడతా ఉంది. గాడిద తన సొంత దొడ్డి ఎక్కడుందో, ఎక్కడ నేను ఉండాలో దానికి తెలుసు కనుక తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. కానీ మనుషుడు ఇశ్రాయేలు ప్రజలకట ఏమాత్రము దేవుడు భయం లేకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారట. గనుకనే ఈ 3 రకాల గాడిదల గురించి చెబుతూ ఉన్నాడు యేసయ్య. ఒక గాడిది ఇశ్రాయేలు ప్రజలే, ఇశ్రాయేల్లో గుంపులోనే ఉంటారు, కేవలం వాళ్ళు పండుగ మాత్రమే వస్తారు, పండుగల్లో మాత్రమే పాల్గొంటారు వాళ్ళు. మరొక గాడిద ఉంది, సంఘంలో ఉంటుంది, ఊళ్ళో కూడా తిరిగిద్ది. అది ఊరే కాదు, అడివంతా తిరిగిద్ది. దాన్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు, దాని నోటికి అద్దు అదుపు లేదనమాట. దాని కాళ్ళకి ఒక క్రమం లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది. నిన్ను తీసుకుని పోయి నీ కుటుంబాన్ని ఎక్కడ అప్పగించిద్దో తెలుసా? శత్రుడైన అపవాదికి అప్పగించిద్ది. నువ్వు కంచర గాడిదలాగా ఉండాలని ప్రభు కోరుకోవటం లేదు. ఊరి మీద ఉన్నటువంటి, ఊళ్ళో ఉన్నటువంటి గాడిద వలె, ఆ గాడిద వలె బ్రతకాలని ప్రభు ఈ లేఖనాలన్నీ మనకి లెక్కించబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది నేను పోయిన సంవత్సరం కూడా మనం చెప్పుకున్నాం, ఈ మాటలు మనం విన్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళా వినాలని ఆశపడుతూ ఉన్నాం. మార్కు సువార్త చూడండి, 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త చూద్దామా? 11వ అధ్యాయము 1 నుండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతేనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు ఎల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. అక్కడ కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దాని విప్పి తోలుకురండి అని ఎవడైనను మీరు ఎందుకు ఇలాగు చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చూడండి, వచనాల్లో 10 వచనాల వరకు కూడా చక్కగా ఉంటాయి. ఇది ఏ గాడిద? ఇది ఊరిలో కట్టబడిన గాడిద. ఊళ్ళో కట్టబడిన గాడిద ఆచారాల మధ్యలో, అలవాట్ల మధ్యలో, లోకంలో నలిగిపోతూ బానిసగా కట్టబడి, బానిస అనేటువంటి కట్టబడి మనిషిగా బ్రతకకుండా నా డెమానేషన్ అని రకరకాలుగా మనం ఎంచుకొని నాది గొప్ప అని మనిషి ఒక నీతిగా బ్రతకటానికి ఇష్టపెట్టుకోకుండా కట్టేయబడినటువంటి గాడిద ఇది. ఈ గాడిదను గురించి చెప్తాడు యేసయ్య. ఆ శిష్యుల్లో ఒక ఇద్దరిని పిలిచి, అయినా మీరు ఎదురుగా కనిపెడుతున్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో ఒక గాడిద పిల్లను కట్టేసి ఉంటుంది. మీరు గాడిద పిల్లను మీరు ఉడదీస్తూ ఉన్నప్పుడు యజమానుడు వస్తాడు,
ఏంటయ్యా మీరు చేసే పని అని అడుగుతాడు. ఎందుకంటే కొత్త మనిషి ఆ కట్టుకొని నుంచి ఇప్పినప్పుడు ఏమంటారంటే దొంగోడు వచ్చాడు అనుకుంటారు కదా సాధారణంగా. వాళ్ళు అడుగుతారు, నువ్వేం చెప్తావు? ఇది ప్రభువుకి కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, పరిచర్య మొదలుపెట్టినప్పుడు అనేకమైనటువంటి వారు దేవుడి మందిరాలు కడుతూ ఉన్నప్పుడు ఎరిగిన వారు ఎరగని వారు కూడా దేవుడికి ఇది కావాలంటే ఇది కాదు ఇవ్వనన్న వాళ్ళు లేరు. ఏమని అడగాలి? దేవుడికి కావాలి. దేవుడుకు ఆయన అంటాడు ఒకసాట, అన్ని జనులతో నా పరిచర్యను నా మందిరాలు కట్టించుకుంటానంటాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలే కాదు, సర్వమానవుల పాపానికి కట్టేయబడి ఉన్నటువంటి ఆ ఒక బానిసమైనటువంటి బానిసత్వాన్ని విడిపించడానికి ఇద్దరు మనుషులను పంపించాడు. ఇద్దరు మనుషులు గాడిదని ఇప్పుతూ ఉండగా యజమానుడు వచ్చాడు. ఏమయ్యా మీరు ఏంటి చేస్తున్నది? చెప్పింది చెప్పినట్లుగా ఆ యజమానుడితో చెబుతున్నారయ్యా, ఇది ప్రభువైన యేసుక్రీస్తుకి కావాలి, ప్రభువుకి కావాలని చెప్పారంటే మారు మాట్లాడకుండా గాడిదని ఇప్పి గాడిదని చేతికి ఇచ్చారు. ఈ గాడిద అనుకుంటుంది, అమ్మాయ్యా నా కట్టెలన్నీ తెగిపోయినాయి, బానిస అనేటువంటి కట్టెలు తెంపేశాడు దేవుడు. సర్వోన్నతుడైన దేవుణ్ణి నేను మొయ్యటం ఎంత భాగ్యమో, సర్వోన్నతుడైన దేవుణ్ణి నా మీద ఎక్కించుకొని ఆయన ఊరేగించటం మహాభాగ్యమని గాడిది ఆనందంతో సంతోషంగా గంతులు వేస్తుందట. చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి చాలామంది ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుని అనవసరంగా నమ్మానన్న వాళ్ళు కూడా ఉన్నారు, అనవసరంగా దీంట్లో దిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ గాడిద ఏమనుకోవడం తెలుసా? అబ్బా ఆ యేసయ్య ద్వారా నాకు మెల్ల ఒక పెద్ద గుదిబండ వేశారు, కట్టుకైకే ఉండాలి, ఇంకెట్టి తిరగటానికి లేదు, స్వేచ్ఛ లేదు. అలవాట్ల మధ్యలో, ఆచారాల మధ్యలో, రకరకాల మధ్యలో ఈ గాడిద నలిగిపోతా ఉంది. ఒక మందిరానికి వెళ్ళటానికి లేదు, ప్రార్థన చేయటానికి లేదు, బయటికి వెళ్ళటానికి లేదు, లోపలికి రావటానికి లేదు. ఆ కట్టుకోయికే కట్టే వేడి ఉండాల. కనుక ఆ కట్టుకొని ఇప్పాలి అని అంటే జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనమును నెరవేర్చబడాలి. మరొకసారి అది చదువుదామా? 9వ అధ్యాయము జకర్యా గ్రంథం 9వ వచనములో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అదే మాట మనం చదివాం ఫస్ట్లో. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవచనం నెరవేర్చబడుతుంది ఇక్కడ. ఆయన గాడిద మీద ఎప్పుడైతే ఎక్కుతాడో ఆ గాడిదకి రక్షణ వచ్చింది, ఆ గాడిద కట్టులని ఇడిపించబడింది, ఆ గాడిదకి రక్షణ కలుగుతుందని చెప్పాడు ఆయన. అందుకని ఈ గాడిద సంతోషిస్తూ ఉంది. ఈ రోజున రక్షణ లేనటువంటి వారు, రక్షణ భాగ్యం లేనటువంటి వారు ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు. కానీ మనమైతే ఆయన యందు రక్షించబడిన వారు ఎక్కడికి వెళ్తామంట? ఆయన దగ్గరికే వెళ్తామని వాక్యం చెబుతుంది. నా యందు విశ్వాసం ఉంచి, నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచి నా మాట విని మీరు బాప్తీసం తీసుకుంటే మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నారని నిత్యముగా మీతో చెబుతున్నానని యోహాను సువార్తలో చెప్పబడింది 5:24లో. ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి చాలామంది రకరకాలైనటువంటి మా దేవుడు కాదని, మా దేశస్థుడు కాదని, అసలు మా ఊరి దేవుడే కాదని, మాకు ఇక ఆచారం అని, ఇది ఆచారం కాదు, మన ఊరు దేవుడు అని కాదు. ప్రపంచానికి ఒకే సూర్యచంద్రులు, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. నువ్వే పేరుతో పిలుచుకున్నా పిలుచుకో, అది నీ ఇష్టమే. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు దీనుడై దీనదాసుడై ఆ రాజు, ప్రభులకే ప్రభు, రాజులకే రాజు, అంత గొప్పవాడయ్యండి దీనుడై తగ్గించుకొని తన బిడ్డలు విడిపించటానికి గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కి రావటానికి తను ఇష్టపడ్డాడు. ఈ రోజున మనం చర్చికి వెళ్తూ ఉన్నాం.
అనేకమైన సార్లు ప్రార్థనకు వెళ్తూ ఉన్నాం. ప్రార్థనకు వెళ్తున్నప్పుడు పిలిచినటువంటి వారు కొన్నిసార్లు మనకు మర్యాద చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు మన హోదాకు తగ్గ మర్యాదలు వాళ్ళు చేయకపోవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళావనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు, లేకపోతే ఆ సభలు దేనికి వెళ్ళావు, ఆ మీటింగులు దేనికి వెళ్ళావు, దేవుడు మందిరానికి ఎందుకు వెళ్ళావు, నీ హోదా తగ్గట్టు కాదు. యేసయ్యే తగ్గించుకున్నాడు కనుక మనం ఇంకెంత తగ్గించుకోవాలి అనేది నేర్చుకోవాలి పాఠం. దేవునికి స్తోత్రం. మరి గట్టిగా చెబుదామా? ఎవరు కూడా ఇష్టపడినటువంటి వాహనాన్ని యేసయ్య ఎక్కాడండి. ఆ గాడిద పిల్లని ఇప్పంగానే ఆనందంతో గంతులేస్తుంది. ఒకప్పుడు మనం తాగుడనే వ్యసనాలు, దరిద్రమైన అక్రమ సంబంధాలు, దరిద్రమైనటువంటి దొంగతనాలు, అనేకమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడి ఆ వ్యసనాలు అనే బానిసత్వంలో కొట్టుకొని మెట్టుకొని సస్తూ బతుకుతూ ఉన్న మన జీవితాల్ని దేవుడు వాక్యం మనల్ని తాకి ఆయన మనల్ని విడిపించాడు. త్రాగుడి నుంచి విడిపించాడు. దొంగల నుండి, ఆ వ్యసనాల నుండి, అక్రమాల నుండి మనుషులు మార్చాడు ఆయన. మనుషులు మనిషిగా బ్రతికినట్టుగా, మనిషి జీవించినట్లుగా ఆయన మార్చాడు. ఆయన మన కట్టలని తెంపినవాడు ఆయనే. మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడి పరమ నుండి దేవుడయ్యుండి కూడా దీనుడిగా దిగి వచ్చాడు ఆయన. నువ్వు అది గుర్తిస్తున్నావా? నువ్వు అది గుర్తిస్తున్నావా? ఆయన నీ గొప్పే, నీ డిమానేషనే, నీ గొప్పే, నీ హోదానే, నువ్వు కట్టుకున్నటువంటి, నువ్వు వేసుకున్నటువంటి నగలను, నువ్వు వేసుకున్నటువంటి వాటి దాన్ని నువ్వు హోదాగా చూసుకుంటున్నావు. కానీ దేవుడయ్యి ఉండి సర్వమానవులకి రక్షణ కలగజేయటానికై వస్త్రహీనుడిగా ఆయన దాసుడిగా అయిపోవటానికి ఇష్టపడి వచ్చాడండి. మనం ఏమి నేర్చుకుంటున్నాం? దేవుడి తోటలో, దేవుని యొక్క సన్నిధిలో ఏమి నేర్చుకుంటున్నాం? ఇది ఊర్లో ఉన్నటువంటి గాడిద, ఊళ్ళో కట్టబడినటువంటి మూడో గాడిద ఇది. ఈ మూడో గాడిద ఎవరంటే నేనే. మీరు గాడిదగా, మూడో గాడిదగా ఉండాలనుకుంటున్నారు, అడవి గాడిదలాగా ఉండాలనుకుంటున్నారు, కంచర గాడిదలాగా ఉండాలనుకుంటున్నారు. మందిరానికి వస్తే వస్తాను, లేకపోతే లేదు. మాకు దేవుడు నీకంటే ఎక్కువ తెలుసు అంటుంది కంచర గాడిద. ఆల్నేటి ప్రేరు రావట్లేదమ్మా అన్న అంటే ఈ గాడిద అంటది, ఈ కంచర గాడిద అంటది వస్తే వస్తాను, లేకపోలేదు. పాస్టర్ నీకుతో మాకు పని ఏంటి? వస్తాం, మాకు నిద్ర ఉండలేదు. ప్రార్థన చేస్తున్నారుగా, మీరు చేసుకోండి. మీరు చేస్తున్నారుగా, మా కోసం కూడా కొద్దిగా చెయ్యండి. అవును, దేవుడి మందిరాన్ని రావాలని మాకు తెలుసు, నియమం ఉంది. దేవుడి సేవకుడు ప్రకటించాడు పలానా దినమని. ఆ దినానికి మనం ఉపవాస ప్రార్థనకి వెళ్దాం, సేవకుడి మాట విందాం, యజమానుడి మాట విందాం, దేవుడు ఏం చెప్తాడు ఈ రాత్రి విందాం అనేటి ఆసక్తిగా వచ్చేటువంటి గాడిద ఊరి గాడిద. అది కంచర గాడిద రాదు. అది ఊర్లోనే ఉంటుంది, సంఘంలోనే ఉంటుంది. అది ఇష్టమైతే వస్తుంది, కష్టమైతే మానేస్తుంది. ఈ అడవిలో ఉన్న గాడిద అయితే అది ఎప్పుడు వస్తుందో తెలుసండి? పండగకు ఒకసారి కనపడతా ఉంటుంది. పండుగకు ఒకసారి కనపడతా ఉంటుంది ఈ గాడిద. రెండో గాడిద అయితే సంఘాన్ని, అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా, యజమానుని కూడా తీసుకెళ్ళి అపవాదికి అప్పగిచ్చింది. మూడో గాడిదట ఆనందంతో గంతులేస్తుందట, దేవుడి మాట వింటదంట. దేవుడు నేను మోస్తానంటుంది. యేసయ్య బాధ్యతలు నేను మోస్తాను, యేసయ్యని నేను సిలువేయను, యేసయ్యని సిలువకు అప్పగించను, దేవుడి దగ్గర నమ్మకంగా బ్రతుకుతాను, దేవుడి యొక్క మాటను ధిక్కరించనని లోబడుతుందట. నాకెంత ఆనందంగా ఉందంట. యూదుల రాజు వస్తున్నాడని ఆయన మీద, ఆ గాడిద మీద బట్టలేసి యేసయ్య పైకి ఎక్కినప్పుడట, ఆహా నా జన్మ ధన్యమైపోయింది. చప్పట్లు కొట్టను ఒకసారి మరి గట్టిగా. యేసయ్య ఈ ఊరి గాడిద మీద ఎక్కంగానే ఆ గాడిద అనుకుంటా నా జన్మ ధన్యమైపోయింది. యేసు నామంలో రక్షించబడ్డాం, యేసు రక్తంతో కడగబడ్డాం, మన పాపాలన్నీ తీసి సముద్రంలో పారవేయబడ్డాయి, మన ఒక బానిసైనటువంటి కట్టులన్నీ తెంపబడ్డాయి, అలవాటులనే బానిసత్వం నుండి ఇడిపించబడ్డాం. కనుక ఇడిపించబడిన మన జీవితాల్లో మళ్ళా దాస్యమైనటువంటి కాడి కిందకి చేరకూడదండి. ఎలాంటి అది మరణం ఇచ్చినా సరే, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే, దేవుని యొక్క నామంలో ఆ గాడిద మీద ఎక్కించుకున్న ఆ గాడిద యేసయ్యని సత్య దించకూడదు అనుకున్నది. యేసయ్యని మీరు గమనించారో లేదో, ఎప్పుడైతే ఈ గాడిద మీద యేసయ్య ఎక్కాడో, యేసయ్యని ఆరాధిస్తున్నారా, గాడిదని ఆరాధిస్తున్నారా? మీరు గమనించారు? అక్కడ యేసయ్యకి బట్టలు వేసారా, గాడిదకి బట్టలు వేసారా? మీరు ఒక మాట చెప్పండి రా. గాడిదని బూడిద మోసింది అంటారు. గాడిద ఏం మోస్తుందంట? బూడిద మోసింది గాడిది, బొగ్గులు మోసింది గాడిది,
కట్టెలు మోసిన గాడిది, బట్టలు మోసిన గాడిది అంటారు. కానీ నా యేసయ్య ఎక్కంగానే యూదులకు రాజుకి జయము జయమని చెబుతున్నారు. గాడిద ఆనందంతో ఉప్పొంగుకు పోతుంది. ఊరి గాడిది, కంచర గాడిది, అడవి గాడిద అనుకుంటుంది కదా, నా మీద ఎక్కితే ఎంత బాగుండని. నువ్వు లోబడితే కదా, నువ్వు దేవుడి మాట, యజమానుడి మాట వింటే కదా. బాప్తీసం తీసుకునేటప్పుడేమో సచ్చిన కుక్కలాగా వస్తాం. ఎప్పుడైతే జీవం రాగానే నాకెవడో చెప్పవసరం, నాకు అన్నీ తెలుసు అంటుంది ఈ గాడితో చాలా డేంజర్. కంచర గాడితో మహా డేంజర్. ముందుకొచ్చినా కొరికిద్ది, వెనక్కొస్తే తన్నిద్ది. అబ్బాయి నేను చెప్తున్నాను, గాడిదలు అప్పుడప్పుడే తంతి, వెనకాళ్ళతో తంతి. బాబు ఎక్కడరా, నీకు తెలుసమ్మా గాడిద ఎట్ట తన్నిద్ది, కొరికిద్ది కదా. గాడిద పట్టుకుందంటే మొక్క తీసేసే వరకే పొళ్ళుతో కొరికేస్తుంది. అది కుక్కలాగా కరిగేసింది. గాడిద కాళ్ళతో కూడా, వెనకాళ్ళతో. ఏమంటే మా అత్తయ్య గారు, పొట్టేలు అయితే ఏం చేస్తుంది, ముందుగా వచ్చి పొడిచిద్ది. గాడిద అయితే ఏం చేస్తుంది, అటు చూస్తుంది. గుర్రవేమో ముందు కాళ్ళతో తన్నిద్ది, గాడిది వెనకాళ్ళతో తన్నిద్ది. చూడండి ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయో చూడండి. సంఘంలో చేర్చబడినటువంటి కొన్ని గాడిదలు ఉంటాయి. ఈ గాడిదలో ముందు కాళ్ళతో తంతే, వెనకాళ్ళతో తంతే, ముందు కాళ్ళతో పొళ్ళేసి కరుతాయి. ఆ గాడిదల జోలికి వెళ్ళమాకండి మీరు. ఆ గాడిదలు మీరేం కదిలించమాకండి. గాడిద కదిలించకపోయినా కానీ కరుతో కొత్తది. అది పక్కంటే వెళ్ళామనుకోండి, పక్కంటే వెళ్తుంటే లాగి తన్నిద్ది అనమాట. ఎందుకు తన్నామని అడగటానికి లేదు. అచ్చోసిన ఆపోతు, దాన్ని ఎవడు కదిలిస్తాడు? ఆ అచ్చోసిన గాడి జోలికి వెళ్ళమాకండి. బైబిల్ చెబుతుంది కదా, అన్యాయం చేసేవాడిని చేయనండి, నీతిగా బ్రతికేవాడిని బ్రతకనేయండి, అక్రమంలో బ్రతికేవాడిని బ్రతకనేయండి. దేవుని నామంలో సువార్తను ప్రకటించండి. మంచిగా బ్రతకమని చెప్పండి. దేవుడికి లోబడి చెప్పమని. సంఘానికి లోబడాలి. వాక్యానికి లోబడిన వాడు సంఘానికి లోబడతాడు. వాక్యానికి లోబడిన వాడు సంఘానికి లోబడతాడు. యేసయ్య మాట వినాలని నీకుంటే యేసయ్య ఉన్నటువంటి ఆశను నువ్వు మోస్తావు. ఆ గాడిద మోసినట్లుగా మన జీవితంలో కూడా నేనే సత్యమును జీవమును మార్గమునని ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి రాజ్యానికి వెళ్ళటానికి ఎవరికైనా అధికారం లేదంటున్నాడు. ఇది మతము కాదు, ఇది దేవుడు మార్గమై ఉంది. ఆ మార్గంలో మన యొక్క పాపాలను, శాపాలను అవన్నీ తీసి సముద్రంలో పారవేసి యేసయ్య మార్గంలో నువ్వు నడిస్తే ప్రశాంతమైన లోకానికి మనం వెళ్తాం. అక్కడ మరి చీకటి ఉండదు, ఆకలి ఉండదు, అక్కడ ఏమీ ఉండవండి. సర్వోన్నతుడైన దేవుడు చక్కనటువంటి సియోను ఉంది. అక్కడ సియోనులో ఆనందంగా ఉండొచ్చు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన నీవు, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు అసలే లేని, సూర్యుడు లేని, అసలే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన అందరూ నీ మీదే నా జీవితము
నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. కడలి లేని కడగట్లు లేని కల్లోల స్థితిగతులు దరికేరాని, కడలి లేని కడగట్లు లేని కల్లోల స్థితిగతులు దరి స్వర్ణ వీధులలో నడిపించుచున్నావా నా యేసయ్యా. స్వర్ణ వీధులలో నడిపించుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. నీ జీవితము అమర్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? ఎక్కడ మనం వెళ్ళాల్సింది? అక్కడ ఏముండదట? ఆకలి ఉండదు, నిట్టూర్పులు ఉండవు, దుఃఖం ఉండదు, చీకటి ఉండదు, అల్లరి ఉండదు, అక్కడ మోసం ఉండదు, దగా ఉండదు. ఆ మార్గానికి వెళ్ళటానికి, ఆ పట్టణంలో చేరటానికి ఈ కంచర గాడిద ఇష్టపడింది. ఈ యొక్క ఊరు గాడిద ఇష్టపడింది. ఈ ఊర్లో కట్టకైకి కట్టేయబడినటువంటి ఈ గాడిద ఇష్టపడింది. నా కట్లు ఎవరు తెంపుతారో, నా కట్లు ఎప్పుడు వచ్చి ఆయన ఇప్పుతాడో కొన్ని తరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ మోక్షం దానికి కలిగింది. ఈరోజు నీవు నేను పట్టణంలో ప్రజలు ఎందరో ఉన్నారు, దేశంలో ఎందరో ప్రజలు ఉన్నారు. ఆయన మన ఇష్టపడ్డాడు కనుకే మన యొక్క జీవితాన్ని, మన బానిసత్వమైన కట్టులను తెంపేసి మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఎవరి మీద ఆనుకోవాలి? నీ జీవితం ఎవరి మీద ఆనుకోవాలి? సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు. మన జీవితంలో భూమి మీద స్థిరం లేదు, అస్థిరములై ఉన్నాం మనం. ఈ స్థిరములైనటువంటి దానికి మానవుడు మోసాలు, దగ, అన్యాయాలు, అక్రమాలు, పాపాలు, మోసాలు, దగాలు, మనిషిని చంపుకోవటం, మనిషిని బాధ పెడతాం, మతం అనేటువంటి పేరుతో, లేకపోతే వ్యసనాలనేటువంటి ఆ కామ క్రోధ మత్సరాలతో మనుషుడు చచ్చిపోతూ ఉన్నాడు. గనుక యేసయ్య ఆ గాడిద మీద ఎక్కినట్లుగా నువ్వు ఇష్టపెడితే ఈరోజు నీ ఇంటికి వస్తాడు ఆయన, ఈరోజు నీ జీవితంలోకి వస్తాడు ఆయన. నీ కట్టబడినటువంటి ఆ తాళ్ళు తెంపేస్తాడు ఆయన. నీ జీవితంలో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. కనుక మతమైన పేరుతో మనం దేవుణ్ణి ఆరాధించకూడదు. యేసుక్రీస్తు ప్రభు మతానికి, ఒక మనుషుడికి, ఒక దేశానికి, ఒక కులానికి దేవుడు కాదు. ఆయన యావత్ మానవులకి, సర్వమానవులకి దేవుడై ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తే ఈరోజు నీ దేవుడు అవుతాడు. నువ్వు అంగీకరించకపోతే నీకు శత్రువులాగా ఆయన అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఆయన అంటాడు కదా, ఊరు గాడిద గమనించింది, నా జీవితంలో నేను దేవుడికి లోబడాలి, దేవుని ఎదుట నేను సాగిలపడాలి, దేవుని ఎదుట నేను ఆయన మాట వింటూ నా బ్రతుకుని ఎల్లముంచాలి అని చెప్పి ఆశపడ్డాడు. కనుక మరి ఈరోజు నీవు నేను కూడా ఆ విధంగా ఊరు గాడిదలాగా ఉన్నావా, కంచర గాడిదలాగా ఉన్నావా, అడవి గాడిదగా ఉన్నావా? మీరు ఒక మాట చెప్తే నేను ముగించేస్తాను. చెప్పండి అమ్మా, ఏ గాడిదలాగా ఉంటారో గట్టిగా చెప్పాలి.
మీ మాట మీకు వినపడుతుందా? అది లైవ్లోకి వెళ్ళిపోతుంది కదా, మీ మాట మీకు వినపడుతుంది, వాళ్ళకి వినపడాలి. చెప్పండి, అడవి గాడిదలాగా ఉండాలనుకుంటున్నారా? చెప్పండి గట్టిగా, నేను లేదు అని చెప్పండి. కంచర గాడిదలాగా ఉండాలనుకుంటున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు తన్నొచ్చు, ఎవరిని పడితే వాళ్ళని తన్నొచ్చు. దేవుని పిల్లల్లో కూడా రవిడీలు ఉన్నారు, తగాదాలు ఆడేవాళ్ళు ఉన్నారు, దెబ్బలాటేవాళ్ళు ఉన్నారు, కత్తులతో పొడి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీని పని ఎవరిది అని అంటే కంచర గాడిద పని. యజమానుని తీసుకెళ్ళి అపవాదికి అప్పగించేస్తుంది. ఊరు మీద ఉన్న గాడిది ఊరికి కట్టుకయ్యి కట్టేసిందో చూడండి. ఆ గాడిద ఇప్పినాక దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతికిందట. అందుకనే గాడిదను గురించి చెప్తాడు, మంచి గాడిద. ఈ రోజున నీవు నేను మంచి గాడిదగా బ్రతకాలని ఇష్టపడతానన్న వాళ్ళు గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. నేను అలాగే గాడిదలాగా, ఏ గాడిద ఊరి గాడిదలాగా బ్రతుకుతానన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బతుకుతామలే అన్నట్టు ఉంది, కానీ నేను అలా బ్రతుకుతానన్న వాళ్ళు గట్టిగా చెప్తారుగా. మా నేను గట్టిగా యేసయ్యతో నేను బ్రతుకుతాను, నా ప్రాణం ఏమైపోయినానని అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. అంటే ఏ గాడిదలాగా బతకాలనుకుంటున్నారు? చెప్పండి గట్టిగా, సిగ్గుపడమాకండి అమ్మా. నేను గొర్రెని ఆ గాడిద కోసం నేను చంపబడటానికి వచ్చాను. నిర్గమాకాండంలో చెప్పబడింది, గొర్రెట గాడిదకి ప్రతిగా గొర్రెను వధించబడుతుంది. కనుక నేను ఇంకొక మెసేజ్లో మాట చెబుతాను. దేవుని స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? ఈరోజు మీరు గమనించండి, అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి